ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి జనవరి నెల 17, 18, 19 తేదీల్లో మట్టిని పట్టుకున్న బంగారమే. ఈ మార్పులు తప్పకుండా చూస్తారు. కలలో కూడా ఊహించని అద్భుతాలు చూస్తారు. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఈ విధంగా మారిపోతుంది. జనవరి నెల 17, 18, 19 తేదీల్లో వీరికి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి కలిసి వస్తుందా లేదా అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. పునరోసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది వీరికి స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్ళలో సంచరిస్తూ ఉంటుంది. నీళ్ళలో అట్టడుగున ఉంటూ నీటి మీద ఏమాత్రం అలజడి కలిగిన ఇది నీటి లోపలికి వెళ్ళిపోతుంది. కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జాతకంలో కలగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకుండా జాగ్రత్తగా వహించాలి. తోటి వారి సూచనలు పాటిస్తే లాభము. వ్యాపార సంబంధమైన విషయాల్లో ఆలోచనలు పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలు స్పష్టమవుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం శుభప్రదం. అదృష్టకాలం కొనసాగుతుంది. మీరు చేసే పనులకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల మద్దతు ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. పెట్టుబడులు మెల్లగా లాభాలను ఇస్తాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మనసుకు చాలా ధైర్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ కర్కాటక రాశి వారి లైఫ్లో ఈ సమయంలో వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, మీకు అనుకూలమైనది అవునా కాదా అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో అంటే జనవరి మధ్య తర్వాత మీ దృష్టి స్పష్టంగా సంబంధాలు మరియు భాగస్వామ్యాల వైపుగా మళ్ళుతుంది. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మీకు చాలా ముఖ్యమని, పురోగతికి సహకారం ఎంతో అవసరమో మీరు గుర్తిస్తారు. 12వ ఇంట్లో గురుడు మిమ్మల్ని భావోద్వేగపరంగా సున్నితంగా మరియు అంతర్ముఖంగా మారుస్తారు. 9వ ఇంట్లో శని నెమ్మదిగా మీ నమ్మకాలు మరియు దీర్ఘకాలిక ఆలోచనలను సరిదిద్దుతాడు. ఈ నెల మీకు బాధ్యత మరియు భావోద్వేగ మధ్య సమతుల్యతను నేర్పిస్తుంది. జనవరి నెల పని మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. ఇతరులు వదిలేసిన పనులను పూర్తి చేయడం, డెడ్లైన్స్ అందుకోవడం లేదా సమస్యలను పరిష్కరించడంలోనే మీ సమయం గడుస్తుంది. కొన్నిసార్లు అదనపు బాధ్యతలు మోసిన తగిన గుర్తింపు లభించకపోవచ్చు. అయినా సరే ఓర్పుగా ఉండండి. ఇది మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. పని ప్రదేశంలో పోటీ లేదా ఒత్తిడి ఉండవచ్చు, కానీ మీ యొక్క సహనం మిమ్మల్ని కాపాడుతుంది. జనవరి 14 తర్వాత ఆఫీస్ వాతావరణం మారుతుంది. సహోద్యోగులు, క్లయింట్లు లేదా భాగస్వాములతో సంబంధాలు కీలకమవుతాయి. కొంతమంది కొత్త వారితో కలిసి పనిచేయాల్సి రావచ్చు లేదా ఒప్పందాలు అనేవి కుదుర్చుకోవాల్సి ఉంటుంది. జనవరి 16 తర్వాత 7వ ఇంట్లో కుజుడి సంచారం వలన ఇతరులు తమ యొక్క అభిప్రాయాలను గట్టిగా వినిపించవచ్చు. మీరు ప్రశాంతంగా ఉండి వాదనలకు దిగకుండా ఉండడం మంచిది. అన్నీ మీరే చేయాలనే ప్రయత్నం చేయకండి. నలుగురితో కలిసి పనిచేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మరియు మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఈ రాశికి ఆర్థిక పరంగా జనవరిలో జాగ్రత్త అవసరం. 2వ ఇంట్లో కేతు ఉండడం వల్ల పొదుపు లేదా కుటుంబం యొక్క ఆర్థికపరమైన విషయాల వలన అనిశ్చిత కలగవచ్చు. ఆరోగ్యం, కుటుంబం లేదా అనుకోని ఖర్చుల గురించి ఆందోళన చెందవచ్చు. 12వ ఇంట్లో గురుడు ఖర్చులను పెంచుతాడు. ముఖ్యంగా ప్రయాణాలు, వైద్య అవసరాలు, దైవ కార్యాలు లేదా దాన ధర్మాల కోసం ఖర్చు అవుతుంది. డబ్బు బయటకు వెళ్తున్నా అది చాలా వరకు కూడా అవసరమైన ఖర్చులే అయి ఉంటాయి. నెల మధ్య తర్వాత స్పష్టత ఉంటుంది. మీరు ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మరియు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం ప్రారంభిస్తారు. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఖర్చులను ఎప్పటికప్పుడు రాసి పెట్టుకోండి. నెల ద్వితీయార్థం బంధాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. మొదట్లో పని ఒత్తిడి లేదా అంతర్గత ఆలోచనల వలన మీరు మానసికంగా అలసిపోయినట్లుగాను లేదా నిర్లిప్తంగా కూడా ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. జనవరి మధ్య తర్వాత జీవిత భాగస్వామికి మీ యొక్క సమయం మరియు శ్రద్ధ అవసరం అవుతుంది. భవిష్యత్ ప్రణాళికల బాధ్యతలు లేదా అంచనాల గురించి సీరియస్ చర్చలు జరగవచ్చు. 7వ ఇంట్లో రవి మరియు కుజుల
ప్రభావం వలన చిన్నపాటి అహంకారపూరిత గొడవలు రావచ్చు. సంభాషణలో ప్రశాంతత కోల్పోకండి. కుటుంబ విషయాల్లో ముఖ్యంగా ఆర్థిక లేదా కమ్యూనికేషన్ పరంగా ఓర్పు అవసరం. మాట్లాడడం కంటే వినడం ఎక్కువగా చేయండి. అర్థం చేసుకోవడం వలన శాంతి మీకు లభిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం ఆరోగ్యం పైన నిరంతర శ్రద్ధ అవసరం. మొదటి భాగంలో పని ఒత్తిడి మరియు రొటీన్ సరిగ్గా లేకపోవడం వలన జీర్ణ సమస్యలు, నిద్రలేమి లేదా రోగ నిరోధక శక్తి తగ్గడం జరగవచ్చు. విశ్రాంతి తీసుకున్న అలసటగా కూడా మీకు అనిపించవచ్చు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని యందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యములు అయినా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వాళ్ళ కోసం వీరి సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యం కలిగినా కూడా ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలను ఎత్తిన పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తుల యందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల యందు వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులుగాను, ఔషధం ఏజెంట్లు, ప్రచారం చేయవారు గాను కూడా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అని వీరు అనుకుంటూ ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి జీవిత భాగస్వామి గడసరని చెప్పవచ్చు. ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు యందు జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలుగుతుంది. ఈ రాశి వారు ముత్యాన్ని ధరించాలి. దీన్ని ధరించడం వలన అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధ్యతలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరము రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ రాశి వారికి వార్ధక్యమున మధుమేహము, రక్తపోటు, ఉదరము, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది. కావున ఈ రాశి వారికి తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: పునరస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష, పుష్యమి నక్షత్ర జాతకులు సప్తముఖి రుద్రాక్ష, ఆశ్లేష నక్షత్ర జాతకులు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. చూశారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.